మరణపు చీకటిలో తిరుగుచుండినను ప్రభు యేసు నన్ను కరుణతో ఆదరించు. యెహోవా నా కాపరి, నాకు లేమి లేదు. పాచిక గల చోట్ల పాచికతో నడుపు. నూనెతో నా తలను అభిషేకము చేయు. నా హృదయము నిండి పొర్లుచున్నది. యెహోవా నా కాపరి, నాకు లేమి లేదు. పాచిక గల చోట్ల పాచికతో నడుపు. చిరకాలము నేను ప్రభు మందిరములో వసించెదని రతం సంతతముగా ఉండును. యెహోవా నా కాపరి, నాకు లేమి లేదు. పాచిక గల చోట్ల పాచికతో నడుపు. 15వ అధ్యాయము 26వ వచనం. నీ దేవుడైన యెహోవా వాక్కు శ్రద్ధగా విని ఆయన కట్టడను అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలగజేసిన రోగములలో ఏదీ నీకు రానియను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు యెరూషలేము ప్రాంతములో దేవుని రాజ్య విస్తీర్ణ కొరకు ప్రజలను సిద్ధపరుస్తూ నానావిధ రోగగ్రస్తులను ఆయన మాట చేత, స్పర్శ చేత, భూమి చేత అనేకులను బాగు చేశాడు. అంటున్నాడు, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేను. హిజ్కియాతో అన్నాడు, నీవు కన్నీళ్లు విడుచుట చూసుకుని నేను నిన్ను బాగు చేసేదను. ఇంకనూ 15 సంవత్సరములు నీకు ఆయుష్ ఇచ్చేదను అని. నేను నీకు ఆరోగ్యాన్ని కలగజేస్తాను అని. యోబు గ్రంథం 5:19లో ఆయన గాయపరిచి గాయమును కట్టును, ఆయన చేతిలే స్వస్థపరచును. 7 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును. నోటి మాటలు కలుగు నొప్పి నీకు తగలకుండా నిన్ను చాటు చేసేదను అంటున్నా. 24వ కీర్తన 16వ వచనములో నిన్ను తృప్తిపరచువాడను అని. 147వ కీర్తనలో ఏమంటాడంటే 121వ కీర్తన 7వ వచనంలో నిన్ను కాపాడువాడు కొనకడు. ప్రేమించిన మా తండ్రి, పెదనాయన కొరకై మేము ప్రార్థిస్తున్నాం. మరి పెదనాయన కొడుకున్న ప్రతి బలహీనత మీరు ముక్తి స్వస్థపరిచండి. వినయన్ గారు అన్నను బట్టి, వినమ్మను బట్టి మీకు స్తోత్రం. ఇది గారు అక్కను బట్టి, కుమారుని బట్టి మీకు స్తోత్రం. డాక్టర్ జైన్ మీరు దీవించండి. తండ్రికి ఎంతగానో సేవ చేస్తాము. నేను 92వ కీర్తన ఆఖరి భాగములో నీతిమంతులు సారము కలిగి పచ్చగా ఉండురు, మన దేవుని ఆవరణలు వర్ధిల్లుదురనే మాటను బట్టి పెదనాయన కొట్టిన ప్రతి బలహీనత మీరు ముక్తి స్వస్థపరచండి. యేసు ప్రభువు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ముగ్గురు